తర్వాత మరి ప్రాచీన కాలంలో మరి ఎట్లా అండి కంపాస్ ఇండియా వాళ్ళకి తెలీదా అంటే ఇండియన్స్ తెలుసు. ప్రాచీన కాలం ఇండియాస్ తెలుసు. ఇండియాలో ఎక్కడంటే మీకు దిక్సూచి కాకుండా మత్స్యంత్రం అని పిలిచేవారు. అయస్కాంత దిక్సూచిని ప్రాచీన కాలంలో మత్స్యంత్రం అని పిలిచేవారు. మత్స్యంత్రం. మత్స్యంత్రం అంటే ఏంటంటే ఒక బౌల్‌లో ఒక నూనె లాంటిది ఉండే దాంట్లో ఇనుప ముక్క ఏసేవారు. ఐరన్ పీస్. అది మ్యాగ్నెటైజ్ అయిన ఐరన్ పీస్ ఏస్తే అది ఉత్తర దక్షిణాలు చూపించేది. అయస్కాంత ఉత్తర దక్షిణాలు చూపించేది. అది దాన్ని మన వాళ్ళు షిప్పుల్లో విదేశాలకి అప్పుడు సరుకు రవాణా జరిగేది కాబట్టి ఇతర దేశాలు యూరోప్‌కి ఇతర దేశాలకి ఆ షిప్పుల్లో ఈ మత్స్యంత్రాన్ని వాడేవారు. అంతేగాని ఈ దిక్సూచి వాస్తులు ఎప్పుడు లేదు. అలాగే మీ ప్రాచీన చైనా అసలు చైనీస్‌లో కూడా మ్యాగ్నెట్ అయి ఉండే ఇన్‌స్ట్రుమెంట్స్ అదే కంపాస్ లాంటివి. బట్ ఇండియాలో మాత్రం మత్స్యంత్రం వాడారు. దిక్సాధన శంకుస్థాపన శంకుతోటి ఇళ్లల వాస్తులో వాడారు 2 ముఖ్యంగా. ఇక మీకు అలాగే మన ఇప్పుడు శంకుస్థాపన అని చెప్పేసి చెప్పుకున్న దిక్సాధన కోసం దాని పర్పస్ దిక్సాధన. దిక్కు తెలిసిన తర్వాత ఒక దిక్కు వస్తే ఆటోమేటిక్ రెండోది వచ్చేస్తదనమాట. ఈ విధంగా మనం దిక్సాధన చేసుకోవాలి ప్రాచీన కాలంలో చెప్పింది.